హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. ఈరోజైతే నేను అటుకులతోటి 2 ప్రసాదాలు అయితే చేసిందండి. అవి ఎట్లా చేసినా మీకు చూపిస్తానండి. ఒకటి స్వీటు, ఒకటి హాటు. నేను ముందుగా 1 కప్పు అటుకులను అనేటివి తీసుకున్న. ఈ అటుకులను తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. దీనికి 1 కప్పు అటుకులకి 1 కప్పు వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెడితే మనం సరిపోతుంది. అంతలోపు మనము వీటికి కావాల్సినవి రెడీ చేసుకోవచ్చు అండి. నేనైతే స్వీట్కు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నా. దీనికి మనము నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. ఈ నెయ్యిని వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్ అయితే వేసుకున్నా. ఇవి వేసుకొని మనం మంచిగా ఈ నెయ్యి కరిగిన తర్వాత వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలండి. ఇవైతే కృష్ణుడికి అయితే ఇష్టమని చాలామంది చేసి పెడతారు. మనం చేసి పిల్లలకు కూడా మనం అప్పటికప్పుడు టిఫిన్ కావాలన్నా స్నాక్స్ కావాలన్నా కూడా చేసి పెట్టుకుంటానైతే చాలా స్వీట్ కావాలంటే స్వీటు, హాట్ కావాలంటే హాట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పెరుగుతోని దద్దోజనం కలపాలంటే కొంచెం అన్నం కావాలి, టైం పడుతుంది. అదే అప్పటికప్పుడు పిల్లలకు చేసి పెట్టాలంటే 10 నిమిషాలలో అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు మనకు అటుకులు అనేవి నానితే సరిపోతుంది. ఎందుకంటే మనము ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కట్ చేసుకునే లోపు మనకు అటుకులు అనేది నానిపోతుంది. అంతే తొందరగా అయిపోతుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంది. స్వీట్ కన్నా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంచిగా ఉందండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే తీసి పక్కన పెట్టుకొని మనము ఈ అటుకులు మనం తడిపిన అటుకులు ఉన్నాయి కదా, దాన్ని సగం తీసేసుకొని నేనైతే స్వీట్కి అయితే వేసేసుకున్నానండి. కొంచెం అయితే పెరుగు కొంచుకున్నా. నేను పెరుగు దద్దోజనానికి ఈ కలిపి తీసుకున్నటువంటి అటుకుల్లోకి నేనైతే ఈ సగం అటుకులకి 1 టీ గ్లాస్ అయితే షుగర్ అనేది యాడ్ వేసుకున్నా. ఎందుకంటే మనకు చిక్కటి పాలు అయితే కొంచెం చక్కెర ఎక్కువ అనేది పడుతుంది. నేనైతే చిక్కటి పాలే పోసుకున్నా. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగా పోసుకుంటే చక్కెర అనేది మనకు తొందరగా కరుగుతుంది. అలాగే అటుకులు కూడా ఇంకేమైనా కొంచెం నానకుండా ఉంటే ఈ పాలల్లో మంచిగా నానిపోతాయండి. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనకు. అయితే ఇలా కలుపుకోవాలి. చక్కెర కలిసేంతసేపు అయితే దీన్ని మంచిగా ఒక 2 నిమిషాలు ఒక 2-3 సార్లు స్పూన్తో ఇలా కలుపుకుంటే మనకు చక్కెర అనేది కరిగిపోతుంది. అంతే. మనము ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం మిగిలిన నెయ్యిని కూడా వేసేసుకుంటే మనకు ఈ అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఈ అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇది మనం దేవుడి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనం పిల్లలకు అప్పటికప్పటికి స్వీట్ కావాలంటే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు అండి. అయితే మళ్ళీ నేను ఈ దద్దోజనం అటుకులతో దద్దోజనానికి నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, ఇంత కరివేపాకు అయితే తెచ్చి రెడీ పెట్టుకున్నా. దీనిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు కూడా వేసి ఈ మనము పోపు వేసుకోవాలండి. వీటిని మంచిగా పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ పప్పు వేగిన తర్వాత మనము పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్న, 2-3 మిరియాలు కూడా వేసుకున్నా. నేను మిరియాలు వేయడం చూపించడం మర్చిపోయినా. ఈ దద్దోజనానికి మిరియాలు వేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి మంచిగా పచ్చివాసన అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్న. మనకు కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నాకు కొత్తిమీర లేదు కనుక నేను వేసుకోలేదు. అంతే. మనము ఈ పోపును మనకు అటుకులకు ఈ పెరుగును కలుపుకోవాలండి. ఈ కొంచెం మనకు దానికి సరిపోయేంత ఉప్పును వేసుకొని ఈ పెరుగు పోసి అటుకులను అనేది ఒకసారి కలుపుకొని మనము ఈ పోపును వేసుకుంటే అంతే. మనకు అటుకులతో దద్దోజనం అనేది రెడీ అయిపోయిందంటే ఇది చాలా టేస్ట్ ఉంది. పిల్లలకైతే అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. అలాగే ఇది దేవుడికి నైవేద్యంగా కూడా చేసి పెట్టచ్చు. ఈ అటుకులతో దద్దోజనం అనేది రెడీ అయింది. ఈ రెండు రెసిపీలు అయితే తొందరగా అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.